హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. డాన్స్ చెత్త మొహం. చెత్త గిత్త అన్నావనుకో ముఖం పలాగొట్టేస్తా. నువ్వే క్లౌడ్ బ్యాచ్వి, నువ్వే మబ్బు ఫెలోవి. మబ్బు మొహం, నీ ఫ్రెండ్స్ది చెత్త మొహం. మ్యాగీ కూల్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తెలుగు మాట్లాడుతున్నాను, అర్థం అవ్వట్లేదా? ఇష్టాలు ఫ్రెండ్ దగ్గర వేయి, మా మ్యాడీ దగ్గర కాదు. మ్యాడీ బ్యాక్గ్రౌండ్ తెలియకుండా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. వాడిది మినిస్టర్ ఫ్యామిలీ అయితే మాది అంతకన్నా పవర్ఫుల్ ఫ్యామిలీ. అంతకన్నా పవర్ఫుల్ ఫ్యామిలీయా? ఏం ఫ్యామిలీ మీది? ఓటర్ ఫ్యామిలీ. మా ఓటర్స్ ఫ్యామిలీతో మంచిగా ఉంటేనే మీ మినిస్టర్ ఫ్యామిలీస్ నిలబడుతుంది. ఒక విషయం తెలుసా? మహా అయితే మీ ఇంట్లో ఒక మినిస్టర్ ఉంటాడు, మా ఇంట్లో 3 ఓటర్స్ ఉన్నారు. కాబట్టి మాదే. మైండ్ ఇట్. మెంటల్ ముఖంలా ఉంది. దీని మెంటల్ని పూర్తిగా తగ్గిస్తా, త్వరలోనే పూర్తిగా తగ్గిస్తా. ఉందా నీకు? ఉంది. ఎంత కావాలేంటి? లేని మీకే. మనమేంటి, మన రేంజ్ ఏంటి? మన రేంజ్ వాళ్ళతో స్నేహం చేయాలి. దీనిలో మనం మిలిగిపోయిన తినే మొహాలే వీళ్ళది. అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఏంటే? వచ్చేయండి, నా వైపు వచ్చేయండి. నా రేంజ్ ఏంటే? నీ రేంజ్ మీ పేట్లో మిలిగిపోయే తినే బ్యాచ్ కాదే, పిచ్చి మొహం. రేంజ్ వాళ్ళు పొలాల్లో పండించినంత వరకే రేంజ్కొస్తుంది, లేకపోతే గడ్డి తినాల్సిన అవసరం వస్తుంది. నోర్మి గురించి నువ్వు ఎంత గొప్పగానే చెప్పుకో, తప్పు లేదు. మా గురించి, మా రేంజ్ గురించి తక్కువ చేసి మాట్లాడమంటూ మంచిగా ఉండదు. అమ్మ మీద ఒట్టు పడతాను ఒక పట్టు. పక్కలున్న వాళ్ళని నీ పక్కకు లాగేసుకోవడం పెద్ద గొప్ప అనుకుంటున్నావేమో. తలుసుకుంటే ఈవినింగ్ లోపు నీ గ్యాంగ్ మొత్తం నా వెనకాల రప్పించుకోవచ్చు. అంత సీన్ లేదులే. ఛాలెంజ్ చేస్తున్నావా? అవును, ఇట్స్ మై ఛాలెంజ్. ఓడిపోతే మా గ్యాంగ్ క్యాంటీన్ బిల్ కట్టాలి. నువ్వు ఓడిపోతే నువ్వు కట్టాలి. 3 అడుగులు వెనకకేస్తున్నాడు. అలా వెనక అడుగు వేసేవాడినే ముందల అడుగు వేసేలా చేసుకోవాలి. పిచ్చి మొహన్ దాన్న ఎలా చేసుకోవాలి? ఫుల్ లవ్ స్టోరీ చూస్తావు కదావే, బుర్ర లేదా నీకు? వాళ్ళు చూసుకుంటాలే, దానికి బుద్ధి పెరిగినా పెరగకపోయినా ఇంటి కోలర్ అవుతుందిలే. ఏ పిల్ల ఇంట్లో అడుగు పెట్టదులే. నీకోసం మీ తమ్ముడు వచ్చాడు. ఎక్కడున్నాడు? అక్కడున్నాడు. ఏంటి ఇలా వచ్చావు? అమ్మా నాన్నకేం కాలేదు కదా? ఎవ్వరికి ఏం కాలేదు అక్క, బాగున్నారు. అమ్మయ్యా, నువ్వు కాలేజ్కి వచ్చే అడవిలో నువ్వు లంచ్ బాక్స్ మర్చిపోయావు, అందుకని అమ్మ నన్ను పంపించి. బాక్స్ కోసం అంత దూరం నుంచి వచ్చావా చెంటి? ఇక్కడనే తినేదాన్ని కదా క్యాంటీన్లో. వద్దక్క, నువ్వు బయటి ఫుడ్ తింటే నీ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. ఆరోగ్యంగా ఉంటేనే మేము ఆరోగ్యంగా ఉంటాం అక్కయ్య. చూసావా మీ తమ్మునికి మీనంటే ఎంత ప్రేమ? మా అక్క అంటే ప్రేమే కాదు, ప్రాణం. అక్క సరేరా, జాగ్రత్త. మెతుకూట మిల్కిచ్చకుండా తినాలి, సరేనా? సరే అక్క. అంత దూరం నుంచి తెచ్చినందుకు ఒక్క మెతుకూట మిస్ కాకుండా తింటాను, మా మంచి అక్క. అలాగే అక్క. సరే వెళ్దామా? నేను ఇప్పుడే వస్తాను. ఆ బాల్ నాది. ఈ బాల్ ఎవరిది? మ్యాడీ. ఎవరు కొట్టారు ఈ బాల్? మ్యాడీ కొట్టారు. అయితే వాడిని అడుగుమని చెప్పు. అంటే నేను రాహుల్ అడిగితే ఇయ్యవా? వాడు అడిగితేనే ఇస్తావా? వాడు బాబు వచ్చినా కానీ ఇవ్వను, ఆ మ్యాడీ గానికే ఇస్తాను. ఆ బాల్ నాది. నేను అడిగితే కానీ ఇవ్వను అంటున్నావు ఏంటి? అది నా బాల్. అక్కడ పడిపోయింది నా లంచ్ బాక్స్. దానికి దీనికి ఏం సంబంధం? నువ్వు బాల్ కొట్టడం వల్ల నా లంచ్ బాక్స్ పడిపోయింది. ఈ లంచ్ బాక్స్ కోసం నా తమ్ముడు 50 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చాడు. అంటే ఈ లంచ్ బాక్స్ని నువ్వు నేలపాలు చేశావు. ఓ, ఈ పాప కోసం బాబు లంచ్ బాక్స్ తీసుకొచ్చాడా? సరే క్యాంటీన్కి వెళ్ళు, తిను. క్యాంటీన్కి వెళ్ళి తినడానికి డబ్బులు మీ బాబిస్తాడా? మీ బాబు వాళ్ళ బాబిస్తాడా? యువర్ వర్డ్స్. ఫస్ట్ నువ్వు మర్యాదగా మాట్లాడితే నేను మర్యాదగా మాట్లాడతా. నువ్వు ఎక్స్ట్రాలు మాట్లాడితే నేను డబుల్ ఎక్స్ట్రాలు మాట్లాడతా. నువ్వు డబుల్ ఎక్స్ట్రాలు, త్రిబుల్ ఎక్స్ట్రాలు చేసావనుకో పనులు రాలుతాయి. జాగ్రత్త. రాళ్ళగొట్టు చూద్దాం. ప్రిన్సిపల్ సార్ చూస్తే మంచిగా ఉండదురా. క్యాంటీన్కి డబ్బులు ఇవ్వు. నేను ఇవ్వను. ఏం చేస్తావో చేసుకో. కోడి మెదడుదాన్నా. నన్ను కోడి మెదడుదాన్ని అంటావా? నీదే చీమ మెదడు. ప్రిన్సిపల్ సార్కి కంప్లైంట్ ఇస్తా. ప్రిన్సిపల్ సార్ ఎక్కడ? ప్రిన్సిపల్ సార్ ఏం చేస్తావో చేసుకోమన్నావు కదా, నీ పర్సులో డబ్బులు తీసుకున్నా. దేవి ముఖం దొస్తుంది. పద అన్నాడు. అలా అంటావేంటే? ఆ గ్యాంగ్ మనది కదా. ఏదో ఫ్లోలో ప్రాస బాగుందని అలా మాట్లాడా, అంతే. రన్నింగ్ లోపు నా గ్యాంగ్ని నీ వైపు తిప్పుకుంటానని చెప్పావు కదా, మర్చిపోయావా? గుర్తుంది. నీ మీద జాలిపడి వెళ్ళిపోతున్నాను. అందరు క్యాంటీన్ బిల్ కట్టాలంటే తన దగ్గర అంత డబ్బు ఎక్కడుంటుంది బేబీ కదా. నీ గేట్ బయటికి వెళ్ళి నీ చున్నీని జోలీలా ఉంచి వచ్చిపోయి. ఇలాంటి డబ్బులతో మేము క్యాంటీన్లో భోజనం చేయను కాబట్టి నువ్వు చెప్పులు కొనుక్కో, చెంపలు వాయించుకో. కొత్త చెప్పులతో చెంపలు వాయించుకోవడం కాదు. ఇలా ఎక్స్ట్రాలు చేసావనుకో పాత చెప్పులతో నీ చెంపలు వాయిస్తాను. ఒక వంక నువ్వు ఓడిపోయిన దానివి దళ వంచుకొని వెళ్ళాల్సి. నేనేం ఓడిపోలేదు. కావాలంటే ఇప్పుడే గెలిచి చూపిస్తాను. డైలాగులు కాదు, చేసి చూయించు. ఇక్కడ నుంచి వెళ్ళి నా స్కూటీ స్టార్ట్ చేసే లోపల నీ ఫ్రెండ్స్ అందరు పరిగెత్తుకుంటూ వచ్చి నాతో చూస్తూ ఉండు.